నమస్తే. బీసీ రిజర్వేషన్ల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఒక కీలకమైన పరిణామం కూడా చోటు చేసుకుంది. బీసీ జేఏసీ పేరుతో మాత్రం కీలక నేతలంతా కూడా ఒక జేఏసీగా ఫామ్ అయ్యారు. ఈ యొక్క జేఏసీకి చైర్మన్గా రాజ్యసభ సభ్యులు అలాగే బీసీ సంఘం నాయకులు సీనియర్ నాయకులు ఆర్ కృష్ణయ్య గారు కూడా ఎన్నికారు. ఇదే సందర్భంలో ఎలా పనిచేస్తుంది జేఏసీ, ప్రధానమైన ఉద్దేశాలు ఏంటి, రిజర్వేషన్ల సాధనపై మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ముందుగా జేఏసీ ఏర్పాటు చేసుకున్నారు. ఈ జేఏసీ ఎలా పనిచేయబోతుంది, 42% బీసీలకు రిజర్వేషన్లు సాధ్యాలపై ఎలా ముందుకు 42 ఇప్పుడు జేఏసీ బీసీ సంఘాలు 100 బీసీ కుల సంఘాలు అందరు ప్రముఖ నాయకులు అందరం కలిపి ఒకటే మాటగా బీసీలందరూ విడబడి జాయింట్ యాక్షన్ కమిటీ ఫామ్ చేసి బీసీ జేఏసీ జస్టిస్ ఫర్ బీసీస్ అని జస్టిస్ ఫర్ బంధు ప్రోగ్రాం మొదలు ఇవ్వాలని ఈ నెల 18న బంధు పిలిపించాం. ఈ బంధు చరిత్ర నిలిచిపోయే విధంగా ఉంటుంది. అన్ని పార్టీలు పోటీ పడి మద్దతు ఇస్తున్నాయి. ప్రజల లోపల ఉన్న ఈ స్పందన ఎక్కడికక్కడ నియోజకవర్గాల్లో జిల్లా స్థాయిలో జాయింట్ యాక్షన్ కమిటీ ఉన్న బీసీ సంఘాలు కుల సంఘాలు సమావేశమై ఇప్పటికే 2-3 ప్రోగ్రాంలు చేశారు. ర్యాలీలు తీస్తున్నారు, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లు పెడుతున్నారు, మీటింగ్లు పెడుతున్నారు. పెద్ద ఎత్తున ఉద్యమం చేయడానికి చాలా స్పీడ్గా కలుగుతున్నారు. కాబట్టి ఈ ఉద్యమాన్ని రిజర్వేషన్లు సాధించే వరకు వదిలిపెట్టాం. హైకోర్టు బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా స్టే ఇవ్వడాన్ని బీసీలు జీర్ణించుకుంటలేరు. దీనికి ప్రధానంగా ప్రజలందరినీ ఎడ్యుకేట్ చేయాలి. 2 పాయింట్లు ప్రధానమైనవి. ఒకటి, రాజ్యాంగం ప్రకారమే జీవో ఇష్యూ చేశారు. ఆ జీవోకు రాజ్యాంగబద్ధమైన హక్కు ఉంది, చట్టబద్ధమైన అధికారం, చట్టబద్ధమైన పద్ధతి ఉంది, న్యాయపరమైన అవరోధాలు లేవు. అయినా కోర్టు ఈ అగ్రకులాలలో కూడా ఎట్టేసారు కేసు. వాళ్ళకేమో వాళ్ళ అభివృద్ధికి కావాలంటే వాళ్ళు ఏమైనా అడగాలి. మా అభివృద్ధికి మా కులంలో పేదోళ్ళు ఉన్నారు, మీ కులంలో ఉన్న పేదోళ్ళ గురించి ఓట్లాడతలేరు. పేద కులాల మీద ఓట్ల మనుగొట్టనిగా పోరాడుతున్నారు వాళ్ళు. ఇదేనా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఒకటి, వాళ్ళ అభివృద్ధికి ఏం అడుగుతలేరు. బీసీలకు రిజర్వేషన్లు వద్దు. ఈ రిజర్వేషన్లు మేము పోరాడి సాధించుకున్నాం. మా పుట్ట మీద మనుగొడతాం, మా నోటికి ముద్ద లాక్కోవడానికి కేసేశారు. కేసేస్తే ఈ కేసు స్టే ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధం, సుప్రీంకోర్టు గత తీర్పులకు విరుద్ధం. ఒక కేసు ఫస్ట్ డే స్టే ఇవ్వలేదు, సెకండ్ డే స్టే ఇవ్వలేదు, సుప్రీంకోర్టు స్టే ఇవ్వలేదు, 3వ రోజు స్టే ఇవ్వలేదు, 4వ రోజు ఎన్నికల నోటిఫికేషన్ వేసిన తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ ఇంకా స్టే ఇస్తారు ఇవ్వడన్నా. సుప్రీంకోర్టు తీర్పే ఉంది ఎన్నికల ప్రక్రియ స్టార్ట్ అయినాక ఇవ్వద్దు అని, కానీ స్టే ఇచ్చారు. అంతేకాదు, ఇక్కడ ఏకపక్షంగా స్టే ఇచ్చారు. అగ్రకులాల వాదన విన్నారు, ప్రభుత్వ వాదన విన్నారు, చేతగాని ప్రభుత్వ వాదన, స్పెషలేని వాదన విన్నారు. 30 బీసీ సంఘాలు కేసేస్తే ఒక్కరి వాదన కూడా విన్నారు. ప్రముఖులైన లీడర్లు ఉన్నారు, ఉద్దండులైన లీడర్లు ఉన్నారు, త్యాగాలు చేసిన లీడర్లు ఉన్నారు. వాళ్ళ వాదన వినకుండా స్టే ఇవ్వడం. బీసీల వాదన వినవు, సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధంగా ఇవన్నీ తీసుకుంటావు. దీన్ని తీవ్రంగా పరిగణించి ప్రజలందరూ తిరుగుబాటుతోటి బంద్ పిలిపించారు. ఈరోజు అన్ని పార్టీలు కూడా బంద్కు మద్దతు ఇస్తున్నాయి, సంఘాలు మద్దతు ఇస్తున్నాయి. ప్రతి ఒక్కరు ఎక్కడికక్కడ స్పాంటేనియస్గా జిల్లాలలో, తాలూకాల్లో, గ్రామాల కాడికెళ్ళి కమిటీలు జేఏసీ కమిటీలు పడుతున్నాయి. కాబట్టి ప్రభుత్వం దిగరావాలి. ఈ వ్యవస్థలన్నీ బీసీలకు అనుకూలంగా, బీసీల వాటా బీసీలకు ఇచ్చే వరకు ఈ పోరాటం కొనసాగుతుంది. అయితే కేంద్ర ప్రభుత్వమే రిజర్వేషన్లు అడ్డుకుంటుంది, ఇటు రాష్ట్రపతి దగ్గర, గవర్నర్ దగ్గర బిల్లులు పెండింగ్లో ఉండేలాగా ఒత్తిడి చేస్తుందని కూడా రాష్ట్ర ప్రభుత్వం పాటు చాలా బీసీ సంఘాలు కూడా మాట్లాడుతున్నాయి. మీరు బీజేపీలో ఉన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కేంద్ర పాత్రపై ఏం చెప్తారు? ఇప్పుడు రాజ్యాంగంలో 243 D6 చదవాలి ఎవరైనా. దాంట్లో రాష్ట్ర ప్రభుత్వాలకే రాజ్యాంగం హక్కులు కల్పించేది. దాని ప్రకారమే జీవో తీశారు. దీని మీద కొట్లాడాలి. రాజ్యాంగంలో సవరణ కోసం కొట్లాడాలి. దాని మీద చిత్తశుద్ధితోటి రాష్ట్ర ప్రభుత్వం కొట్లాడాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే ఇచ్చిన వాళ్ళను, ప్రభుత్వాలను, అందరినీ లీడర్లను తిట్టుకుంటూ పోతే వీళ్ళని బీసీలకు దూరం చేసినవుతుందని నేను అంటలేను. కానీ ఒక సూచన చేస్తున్నా ప్రభుత్వానికి ఏం సూచన అంటే, మీరు బీహారు ఓటర్ల అవకతవకల మీద నెల రోజులు పార్లమెంటును కాంగ్రెస్ పార్టీ, దాని మిత్రపక్షాలు, మీ ఇండియా కూటమి రోజు బైకాట్ చేశాయి. ఒక 2 రోజులు బీసీల గురించి మీకు మనసు ఎందుకు ఒప్పుకోలేదని నేను ప్రశ్నిస్తున్నాను. మీరు 2 రోజులు బీసీల గురించి అక్కడ బైకాట్ చేస్తే దేశ చరిత్రనే మారిపోతుంది.
కాబట్టి మీ పోరాట పంత కూడా కొద్దిగా మార్చుకోవాలని చెప్పి ప్రతిపక్షాలకు నేను విజ్ఞప్తి చేస్తాను. ఓవరాల్గా మీరు అనుకున్నట్టు 42% రిజర్వేషన్ అనేది సాధ్యము కావాలంటే ఏం చేయాలి ప్రభుత్వం? ఎందుకంటే ఇటు చట్టాలు ఉన్నాయి, కోట్ల సమస్యలు ఉన్నాయి, ఒకవైపు తమిళనాడు తరహా రిజర్వేషన్ షెడ్యూల్ 9 కావాలంటే జరగాలంటేనే అందుకే కదా బంధులు రస్తారోకలు ఇది ఒక పెద్ద పోరాటం చేస్తాం. ఇప్పుడు బంద్ ఇచ్చినాం, ఆ తర్వాత మిలియన్ మంత్ ఇస్తాం, జిల్లాల బహిరంగ సభలు పెడతాం, పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలు చేస్తే ప్రభుత్వాలు తప్పనిసరి దిగొస్తాయి. తమిళనాడులో కూడా 3 రోజులు బంద్ చేశారు. అనేక పోరాటాలు చేస్తేనే ప్రభుత్వాలు దిగొచ్చి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అంతా పోయి కేంద్రంలో కూర్చున్నది, కేంద్రం కూడా దిగొచ్చి ఇచ్చింది. ఏ వ్యవస్థనైనా కదిలిస్తేనే వాళ్ళు ముందుకు వస్తారు. మొత్తంగా ఇది పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయాలి, నిరసన కార్యక్రమాలు చేయడం ద్వారా రిజర్వేషన్లు అనేది సాధ్యం. అందుకోసమే బీసీ జేఏసీగా ఏర్పాటు చేసి ఈ నెల 18వ తారీఖున రాష్ట్ర వ్యాప్త బంద్కు పిలుపునిస్తున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇకపై ఆలోచించి బీసీలకు రిజర్వేషన్లు కల్పించేలాగా ప్రయత్నాలు చేసేలాగా ఒత్తిడి తీసుకొస్తామని కూడా రాజ్యసభ సభ్యులు, బీజేపీ నాయకులు, అలాగే బీసీ సంఘం కీలక నాయకులు మొత్తానికైతే ఆర్ కృష్ణయ్య గారు అయితే మాత్రం స్పష్టం చేసిన సందర్భం కనిపిస్తుంది. కనపస వంశీతో సతీష్ దిశా టీవీ, హైదరాబాద్.